అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు శుభ వాస్తు అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకున్నాం. ఈ శుభవాస్తు గురించి మీకు అంత వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇక నుంచి ఇవే ఎపిసోడ్లు మీకు వస్తూ ఉంటాయి. అయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుందని మనం అంటే రెండవ ఎపిసోడ్ ఇది. ఒక ఎపిసోడ్ రాలేదు అంచేత పడమర అంటే పడమరలో వాస్తు ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. నిజానికి పడమర అంటే అందరూ భయపడతారు. ఆ పడమరలో మనకి నిజానికి అక్కడ శనేశ్వర స్వామి అధిపతిగా ఉంటారు. అలాగే వరుణుడు కూడా ఆయన ఉంటారు. అసలు తూర్పు మాకు ఉండాలి కానీ పడమర మాకెందుకు, ఈశాన్యం మాకెందుకు, ఈశాన్యం కావాలి పడమర మాకెందుకు అని అంటూ ఉంటారు. కానీ అలా కాదు. ఎందుకంటే పడమరలో నేను ప్లాను వేసి ఇచ్చాను. పడమరలో మనం కేవలం పడమర గురించే నేను ఇది ప్లాను వేశాను. ఒకసారి చూసుకోండి మీరు. పడమరలో పశ్చిమ వాయవ్య దిశలో గుమ్మం పెడితే అంటే గుమ్మం ద్వారాలు ఎవరు పడితే వాళ్ళకి రావు. వాళ్ళ వర్కులు ఉంటాయి. యా వర్కు, తా వర్కు, ఇలాగ వర్కులు ఉంటాయి. ఆ వర్కులను బట్టి మీకు గుమ్మాలు వస్తాయి. అంతేగాని నాకు పడమర కావాలి, నాకు ఈశాన్యం కావాలి, నాకు ఉత్తరం కావాలి అంటే రావు. అక్కడ పెట్టినా మీకు సరైన ఫలితాలు లభించవు. ఇక్కడ చూడండి, పడమర వాయువ్యలో గుమ్మం పెట్టుకోండి మీరు ఇక్కడ రాసినట్టుగా. అలాగే పొరపాటును కూడా మీరు ఇక్కడ పశ్చిమ నైరుతిలో కనుక మీరు గుమ్మం పెట్టారంటే ఇంటి యజమానికి చాలా ప్రమాదం, చాలా కష్టాలు వస్తాయి ఇంటి యజమానికి. అలాగే ఇక్కడ నైరుతి దగ్గర పక్కనే ఉంది చూడండి, దక్షిణ నైరుతి. ఇప్పుడు మీకు నేను చెప్పింది పశ్చిమ నైరుతి. ఈ దక్షిణ నైరుతిలో కనుక గుమ్మం పెడితే ఆ ఇంటి స్త్రీలకు, ఆడవారికి చాలా ప్రమాదమైనటువంటి జబ్బులు వస్తాయి. అవి కాంక్రీట్ కింద అయిపోయి ఎంతకు తక్కువయ్యి. అంచేత పొరపాటును కూడా ఈ నైరుతిలో ఈ గుమ్మాలు మీరు పెట్టకుండా జాగ్రత్త పడండి. పశ్చిమ వాయువ్యలో కనుక మీరు గుమ్మం పెట్టుకుని నడిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కనపడతాయి. అంచేత మీరు గ్రహించండి. ఇక నుంచి ఆ వాస్తు విషయాలన్నీ కూడా నేను క్లియర్గా చెప్తూ ఉంటాను. జాగ్రత్తగా గమనించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వాస్తు విషయాలు అనగానే చాలామందికి చెప్పడం కాకుండా నేను ఊరికే ఒక ప్లాన్ ఇస్తున్నాను. ఇది మీ దగ్గరనే ఉంటుంది కాబట్టి చూసుకోండి జాగ్రత్తగా. గుమ్మం ఎట్లు ఉండాలి అనే దానికి పడమరలో గుమ్మం అయితే పశ్చిమ వాయువ్యలో పెట్టుకోండి గుమ్మం. అలాగే గేటు కూడా పశ్చిమ వాయువ్యలో గేటు పెట్టుకోండి. మరి అలాగే చెయ్యండి. నమస్కారం.